నేను వంటగదిలో స్టవ్ ఆపడం మర్చిపోయాను అని అబద్ధం చెప్పి కూడా వెళ్ళొచ్చు. ఆయనకి పెళ్లి ఇష్టం లేదు. మీ చేత దీపం వెలిగించటం కూడా ఇష్టం లేదు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. మా నాన్న మాట నేనెప్పుడు జవదాటలేదు. అది పెళ్ళైనా చెల్లైనా సరే. ఆయనకిష్టం లేని పెళ్ళి నాకు ఇష్టం లేదు. అక్కడ బామ్మ ముందు ఎందుకు లేని ఊరుకున్నాను. కావేరి, అక్కడి నుంచో ఏం చేస్తున్నావు? మావయ్య గారు కాఫీ అడిగారు, వెళ్ళి తీసుకురాపో. సారీ మావయ్య గారు, కాఫీ అడగకపోయినా అడిగారని చెప్పాను. కావేరి కొంచెం మెతక కదా, వాళ్ళు ఇష్టం లేదని వాళ్ళ ముఖం మీద చెప్పలేదు. నచ్చనిది నచ్చలేదని చెప్పలేనంత ఓ కూతుర్ని దేవుడు మనకిచ్చినా, మనకి నచ్చదని తెలిసి ఇటువంటి పని చేసిన కూతుర్ని మనకెందుకిచ్చాడో అర్థం కావడం లేదు. ఇది దేవుడి తప్పు కాదు మామయ్య. చదువుకోమని కాలేజీకి పంపిస్తే వాళ్ళకి గేలం వేసే ఇలాంటి అబ్బాయిలు చేసే తప్పు. స్వరాజ్యం, వెళ్ళి చదువుకోవచ్చుగా, లేకపోతే హోంవర్క్ చేసుకోవచ్చుగా. అక్క, పూజ ఎలా చేయాలో తెలుసు కదా. పదండి మామయ్య, పొలాల లెక్కలు చూడాలి. లెక్కల విషయంలో నేను మొదట్నుంచి కూడా తప్పుగానే లెక్కలు వేస్తున్నాను. ఆ లెక్కలేవో మీరే చూడండి. పదన్నయ్య, లెక్కలు చూద్దాం. ఇద్దరు చూడాల్సిన లెక్కలు అక్కడేం లేవులే. దీనికి మాత్రం చేత కష్టాలు రాకుండా చూసుకోవాలిరా. పద. బావా, మామూలుగా ఈ దీపాన్ని భార్యాభర్తలిద్దరూ కలిసి వెలిగించాలి. పోన్లే బావా, నేనొక్కదాన్నే వెలిగిస్తానులే. నానమ్మ కోసం అబద్ధం చెప్పి అందర్నీ మోసం చేసినందుకు నన్ను క్షమించు.
బావా, అక్క వాళ్ళు మనల్నే గమనిస్తున్నారు. ఇద్దరం కలిసి వెలిగించాల్సిందే, లేదంటే వాళ్ళకి అనుమానం వస్తుంది. ఇది జీవితం ఎప్పుడూ శూన్యం కాదు. ఆ దేవుడు ఓ ప్రాణం పోసినా, ఓ ప్రాణం తీసినా అందులో ఒక పరమార్థం ఉండే ఉంటుంది. ఇందు, దీపం వెలిగించడం శుభసూచకం కాబట్టి తప్పులేదు. కానీ జరగని పెళ్లి జరిగిందని చెప్పావు, అందరినీ నమ్మించావు. జీవితాంతం మేనేజ్ చేయలేవు. అది అబద్ధమని ఏదో ఒకరు తెలిసిపోతుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళ దృష్టిలో నువ్వేంటో ఆలోచించావా? పోనీ పుట్టినళ్లే కదా, అత్తవారింటికి వెళ్లేదాన్ని అనుకున్నా. లోకం దృష్టిలో నువ్వు నా భార్యవైపోయావు. భవిష్యత్తులో నీకు పెళ్ళవుతుందా? ఒకసారి గీత దాటి తప్పు చేశావు. ఇప్పుడు నీ చుట్టూ చెరిపివేయలేని గీత నువ్వే గీసుకున్నావు. ఆ గీతలో పలి నువ్వు బతకలేవు. లోకం నన్ను బతకనివ్వదు. తప్పు చేసేవిందు, సరిదిద్దుకోలేని తప్పు చేశావు. తెలుసు బావా, కానీ దానికన్నా నాకు వేరే దారి కనిపించలేదు. నానమ్మ నా పరిస్థితులు చూసేసరికి నాకేం అర్థం కాలేదు. ఆవిడ ఆశగా పెళ్లి చేసుకొని వచ్చావా అని అడిగింది. నా కోసమే కొట్టుకుంటున్న ఆ గుండెకి నిజం చెప్పలేకపోయాను. పెళ్ళయింది అని చెప్పగానే బామ్మ కళ్ళల్లో ఒక మెరుపు చూశాను బావా. 30 ఏళ్లుగా ఆమె ముందున్న ఎన్నో ప్రశ్నలకి సమాధానం నేను చెప్పిన అబద్ధమే బావా. నిజం చెప్పి బామ్మని పోగొట్టుకొని ఆ తర్వాత ఆవిడ ఫోటో చూస్తూ బాధపడ్డం కన్నా ఆవిడ్నే చూస్తూ బ్రతకాలని ఈ పని చేశాను బావా. ఇందులో నిన్ను దోషం చేసినందుకు నన్ను క్షమించు బావా. నేను దోషిని అయినా కాకపోయినా నన్ను ద్రోహిగానే చూస్తారు. ఆ విషయం నాకు తెలుసు. కానీ నీ భవిష్యత్ ఏంటని ఆలోచిస్తున్నాను. మా వాళ్ళని కాపాడుకోలేకపోయాను. మీరు కోరుకున్న పెళ్లిని, ఆఖరికి నా తమ్ముణ్ణి, దేన్ని కాపాడుకోలేకపోయాను.
ఆ లిస్టులో నువ్వుంటూ నాకు ఇష్టం లేదు. 2 కుటుంబాల్ని కలపడానికి నువ్వు ఏ ఆడపిల్ల చేయనంత రిస్క్ చేశావు. దానికి నీకు పొగడ్తలు రాకపోయినా పరువు పక్కకుండా ఉంటే చాలు. తప్పు ఒప్పో చెప్పేశాను. నానమ్మ కోలుకున్నాక ఏం చేయాలో ఆలోచిద్దాం. ఈ లోపలే మనల్ని ఏం చేయాలా అని ఈ ఇంట్లో వాళ్ళు ఆలోచిస్తుంటారు. అమ్మమ్మకి ఏమీ చెప్పలేం. కనీసం ఇంట్లో వాళ్ళకైనా చెప్దాం. నానమ్మకి తెలిసిపోతే ముందు వీళ్ళకి తెలియాలి. అప్పుడు నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటే? పర్వాలేదు. వాళ్ళు గురి పెట్టిన బాణం నీ వైపు కాదు, నా వైపు ఉండాలి. అప్పుడే నేను అనుకున్న ధైర్యంగా చేయగలను. ముద్దుల మనవరాలు అని నానమ్మ దాన్ని నెత్తిన పెట్టుకున్నప్పుడే ఆలోచించాల్సింది. అయినా ఇలా కొంపలు ముంచుతుందని అనుకోలేదు. అందరూ వద్దు అన్నా సిగ్గు లేకుండా వెళ్లి దీపం వెలిగించింది. జరిగిన దానికి అమ్మా నాన్న అంత బాధపడుతుంటే నువ్వు చూస్తూ కూడా అలా మాట్లాడతావేంటక్కా? జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఇంకా ఆలోచించడానికి ఏముంది? ఎవరు చీ అన్నా వాళ్ళ ఇంట్లోనే తిష్ట వేస్తారు. వాళ్ళని చూసి అమ్మ నాన్న రోజు ఏడుస్తారు. నువ్వు పెద్ద బావా, చిన్నక్క చిన్న బావా పెళ్ళైనా ఇంట్లోనే ఉంటున్నారు కదా, వాళ్ళుంటే ఎందుకు ఏడుస్తున్నారు? చిన్నపిల్లవి, నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకుని కూర్చో. ఊరుకోక నేనేమైనా అక్కలా పెళ్లి చేసుకుని వచ్చానా? ఏయ్, నిన్ను నోరు మూయమన్నానా? అమ్మా, నేను చేసిన పనికి మీకు బాధ కలిగి ఉండొచ్చు, కానీ నేను కావాలని ఇలా చేయలేదమ్మా. చెయ్యకపోవడం ఏంటే? ప్రేమించిన వాణ్ణి చేసుకుని వస్తానని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళావు కదా. మీ నాన్న ఎవరినైతే కళ్ళు కూడా ద్వేషిస్తారో ఆయన డబ్బాని చేసుకొచ్చావు కదా. అన్ని ప్లాన్ ప్రకారమే చేశావు. ఇంకా నటనెందుకే? నేను బావని పెళ్లి చేసుకున్న మాట నిజమే, కానీ చాలు, ఆ మాట చాలు. నీకు ఆలోచన వచ్చిందంటే మేమంతా చచ్చినా పర్వాలేదనేగా. నేను మన 2 కుటుంబాలు కలుస్తాయనే తప్ప నువ్వు చేసిన పని వల్ల కుటుంబాలు కలవడం కాదే, నాన్న గుండె పగిలిపోయింది. అయినా వద్దు అనుకున్న దానివి వెళ్ళి ఎక్కడో బతకొచ్చు కదా. కావాలని ఇక్కడికి వచ్చింది మమ్మల్ని ఏడిపించడానికే కదా. అమ్మా, నేను చెప్పేది విని కాస్త ఆలోచించండి అమ్మా. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఆయన చెల్లెలి లాంటి పని చేసి వెళ్ళిపోయినప్పుడు నేను ఆయన్ని ఓదార్చలేకపోయాను. ఇప్పుడు నా కన్న కూతురు ఇలాంటి పని చేసింది. నేనెలా నా మొహం ఆయనకి చూపించనే? అమ్మా, నీతో ఇంతసేపు మాట్లాడానని తెలిస్తే ఆయన నన్ను క్షమించరు. ఏదైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకోవచ్చు. అమ్మ ఇప్పుడు వద్దు అంటుంది కదా. ఇప్పుడే కాదు, ఎప్పుడు మాట్లాడినా నాన్నకి నచ్చదు. మిమ్మల్ని అత్తయ్య అని పిలవడం మీకు ఇష్టం లేదని నాకు తెలుసు. వద్దు బాబు, నన్నేమని పిలవద్దు.
ఒకప్పుడు మీ అమ్మ చేసిన పనికి ఆయన అప్పుడు దించుకున్న తల ఇప్పటి వరకు ఎత్తలేదు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఇక జీవితంలో తలెత్తుతారన్న నమ్మకం కూడా పోయింది. చాలు బాబు, చాలు. ఇప్పటి వరకు మీరు మా కుటుంబానికి చేసిన మేలు చాలు. మా అమ్మమ్మని కాపాడారని మీరు అనుకుంటున్నారు. నా భర్తని పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనని నేను భయపడుతున్నాను. బావా, నేను చేసిన పనికి కొట్టినా తిట్టినా భరిస్తాను, కానీ కనీసం నా మాట కూడా వినిపించుకోవట్లేదు. వినిపించుకోరు. ఒకవేళ వినిపించుకున్నా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాళ్లకు నువ్వు పెళ్లి చేసుకోవడం సమస్య కాదు. నువ్వు మీ అత్తయ్యని కలవడం నచ్చలేదు, వాళ్ళ కొడుకును ప్రేమించడం ఇష్టం లేదు. నా నీడ ఈ ఇంట్లో పట్టం కూడా భరించలేరు.